Jambak. హలో గైస్, ఇంకొన్ని రోజుల్లో కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీ చూసే ముందు అసలు ప్రీవియస్ మూవీస్ లో ఏం జరిగింది అండ్ ఆ మూవీస్ యొక్క టైం లైన్ ఏంటి అనేది మీకు తెలియాలి కదా. సో అందుకే ఈ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీస్ కి సంబంధించిన టైం లైన్ వీడియో చేశాను. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీస్ యొక్క టైం లైన్ అనేది 2011 లో రిలీజ్ అయిన రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ మూవీలో స్టోరీ కూడా 2011 లోనే జరుగుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని జెన్సిస్ అనే ఒక బయోటెక్నాలజీ కంపెనీలో విల్ రాడ్మన్ అనే ఒక ఫార్మాసిటికల్ సైంటిస్ట్ పనిచేస్తూ ఉంటాడు. అతను గత 6 ఏళ్ల నుంచి ఆల్జీమర్స్ అనే ఒక డిసీజ్ ని క్యూర్ చేయడానికి ALZ112 అనే ఒక మెడిసిన్ ని తయారు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఆ ఆల్జీమర్స్ వ్యాధి ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి బ్రెయిన్ ఫంక్షన్ పాడైపోతుంది అండ్ పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అండ్ హీరో వాళ్ళ నాన్న కూడా కొంచెం మెంటల్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో అందుకే మన హీరో ఈ వ్యాధిని తగ్గించడానికి ALZ112 అనే మెడిసిన్ ని తయారు చేస్తూ ఉంటాడు. అండ్ ఆ మెడిసిన్ సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకుందామని ఒక చింపాంజీ మీద టెస్ట్ చేస్తారు. అండ్ ఆ మెడిసిన్ వల్ల ఆ చింపాంజీకి ఒక సగటు మనిషికి ఉండే తెలివితేటలు వస్తాయి. అండ్ ఆ చింపాంజీకి ఒక బేబీ చింపాంజీ కూడా పుడుతుంది. అండ్ మన హీరో తను తయారు చేసిన మెడిసిన్ పనిచేస్తుంది అని తన బాస్ కి ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. ఆ టైంలో ఈ చింపాంజీ బోన్ లోకి వెళ్లకుండా ప్రెజెంటేషన్ జరుగుతున్న రూమ్ లోకి వచ్చి మొత్తం రచ్చరచ్చ చేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న గార్డ్స్ దాన్ని గన్తో షూట్ చేసి చంపేస్తారు. అండ్ మన హీరో వాళ్ళ బాస్ అదంతా చూసి నువ్వు తయారు చేసిన మెడిసిన్ సరిగా పనిచేయడం లేదు, సో ఈ ప్రాజెక్ట్ ని నువ్వు ఆపేయాలి అని హీరోకి చెప్తాడు. అండ్ హీరో ఫ్రెండ్ అయిన రాబర్ట్ ఫ్రాంక్లిన్ అసలు ఆ చింపాంజీ అలా ఎందుకు బిహేవ్ చేసిందో హీరోకి చెప్తాడు. అదేంటంటే తన బేబీ చింపాంజీని ఆ సైంటిస్టులు ఏదైనా చేస్తారేమో అని భయపడి వాళ్ళ మీద అటాక్ చేసింది. అంతేగాని నువ్వు తయారు చేసిన మెడిసిన్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఫ్రాంక్లిన్ మన హీరోకి చెప్తాడు. అండ్ తర్వాత మన హీరో ఆ బేబీ చింపాంజీని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్లి పెంచుకుంటాడు. అండ్ దానికి సీజర్ అని పేరు పెడతాడు. ఈ సీజర్ పెరిగే కొద్దీ తన తెలివితేటలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే తన తల్లికి ALZ112 మెడిసిన్ ఇవ్వడం వల్ల ఆ మెడిసిన్ పవర్ అనేది సీజర్ కి వారసత్వంగా వస్తుంది. అందుకే సీజర్ కి ఒక సగటు మనిషికి ఉండే తెలివితేటలు ఉన్నాయని హీరోకి అర్థమవుతుంది. అండ్ ఈ సీజర్ సైన్ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేయడం కూడా నేర్చుకుంటాడు. అండ్ స్టార్టింగ్ లో చెప్పా కదా హీరో వాళ్ళ నాన్నకి ఆల్జీమర్స్ వ్యాధి ఉంటుంది అని. సో వాళ్ళ నాన్నకి మెంటల్ కండిషన్ ఎక్కువైపోతుంది. అప్పుడు మన హీరో ల్యాబ్ కి వెళ్లి అక్కడ నుంచి ALZ112 మెడిసిన్ ని ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇస్తాడు. అండ్ తర్వాత రోజు నుంచి హీరో వాళ్ళ నాన్న నార్మల్ అయిపోయి చాలా యాక్టివ్ గా ఉంటాడు. అలా 5 ఏళ్లు గడిచిపోతాయి. అండ్ సీజర్ చాలా పెద్దవాడైపోతాడు. అండ్ సీజర్ ఒక రోజు పార్క్ కి వెళ్ళినప్పుడు ఒక కుక్క మెడలో బెల్ట్ కట్టి ఉండడం చూస్తాడు. అండ్ తన మెడలో కూడా ఒక బెల్ట్ కట్టి ఉండడం గమనిస్తాడు. దాంతో హీరో అతన్ని ఒక పెంపుడు జంతువులో చూస్తున్నాడు, సొంత కొడుకులో చూసుకోవట్లేదని సీజర్ ఫీల్ అవుతాడు. అండ్ తన అసలు మదర్ కి ఏమైంది అని సైన్ లాంగ్వేజ్ లో అడుగుతాడు. అండ్ మన హీరో తను చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి అండ్ సీజర్ వాళ్ళ అమ్మ ఎలా చనిపోయింది అన్న నిజాన్ని సీజర్ కి చెప్పేస్తాడు. అండ్ సీజర్ వాళ్ళ అమ్మ గురించి తెలుసుకుని చాలా ఫీల్ అవుతాడు. అండ్ ఒక రోజు హీరో వాళ్ళ నాన్నకి ఆ మెడిసిన్ పవర్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ మెడిసిన్ మనుషుల మీద తాత్కాలికంగా పనిచేస్తుంది, లైఫ్ లాంగ్ పనిచేయదు. సో హీరో వాళ్ళ నాన్న మళ్ళీ మెంటల్ గా బిహేవ్ చేస్తూ తన కారు అనుకుని పక్కింటోడి కార్ని డ్రైవ్ చేసి ముందు వెనక ఉన్న కార్స్ ని గుద్దేస్తాడు. అప్పుడు పక్కింటోడు వచ్చి హీరో వాళ్ళ నాన్న మీద అరుస్తూ తిడుతూ ఉంటాడు. అండ్ అది చూసిన మన సీజర్ బయటికి వచ్చి ఆ పక్కింటోడిని పిచ్చ కొట్టుడు కొట్టి తన వేలు కొరికేస్తాడు. తర్వాత యానిమల్ కంట్రోల్ వాళ్ళు వచ్చి సీజర్ ని పట్టుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు మన హీరో 2 పనులు చేయాలి. ఫస్ట్ ఏంటంటే ALZ112 మెడిసిన్ ని అప్గ్రేడ్ చేసి అది లైఫ్ లాంగ్ పనిచేసేలా చేయాలి. అండ్ సెకండ్ పని ఏంటి అంటే సీజర్ ని యానిమల్ కంట్రోల్ నుంచి విడిపించి తీసుకురావాలి. అండ్ మన హీరో ALZ112 మెడిసిన్ లో కొన్ని మార్పులు చేసి దాన్ని ఒక గ్యాస్ రూపంలోకి అప్గ్రేడ్ చేసి ALZ113 అనే మెడిసిన్ ని తయారు చేస్తాడు. అండ్ ఆ మెడిసిన్ ని కోబా అనే ఒక చింపాంజీ మీద టెస్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్ జరిగే టైంలో హీరో ఫ్రెండ్ అయిన ఫ్రాంక్లిన్ కి పొరపాటున ALZ113 గ్యాస్ ముక్కులోకి వెళ్ళిపోతుంది. అండ్ ఆ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత కోబా చింపాంజీ కూడా చాలా తెలివిగా మారిపోతుంది. అండ్ ఇంకోవైపు యానిమల్ కంట్రోల్ వాళ్ళు సీజర్ ని టార్చర్ చేస్తూ ఉంటారు. అండ్ హీరో సీజర్ ని విడిపించడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ కోర్టు వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. అండ్ సీజర్ ఆ టార్చర్ భరిస్తూ హీరో వచ్చి అతన్ని తీసుకువెళ్తాడు అని వెయిట్ చేసి విసిగిపోయి మనుషులు మంచోళ్ళు కాదు అని మనుషుల మీద కోపం పెంచుకుంటాడు. అండ్ ఆ యానిమల్ కంట్రోల్లో మిగతా కోతులతో ఫ్రెండ్షిప్ చేసి అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తాడు. అండ్ ఇందాక హీరో వాళ్ళ ఫ్రెండ్ ALZ113 గ్యాస్ ని పీల్చాడు అని చెప్పా కదా, దానివల్ల అతని హెల్త్ పాడవుతుంది. అండ్ అది చెప్దామని హీరో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ హీరో అక్కడ ఉండడు, యానిమల్ కంట్రోల్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ కి సిమియన్ వైరస్ అనే వైరస్ వచ్చి చనిపోతాడు. అండ్ ఆ వైరస్ అనేది ALZ113 మెడిసిన్ వల్ల వస్తుంది. అండ్ ఆ టైంలో హీరో యానిమల్ కంట్రోల్ కి వెళ్లి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాడు. అండ్ సీజర్ ని విడిపించడానికి వెళ్తాడు. కానీ సీజర్ హీరోతో వెళ్ళడానికి ఒప్పుకోడు, ఎందుకంటే అతనికి ఇప్పుడు మనుషులంటే ఇష్టం లేదు, అందుకే రాను అని చెప్తాడు. సో హీరో బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత ఒక రోజు రాత్రి సీజర్ యానిమల్ కంట్రోల్ నుంచి బయటకు వచ్చి హీరో వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న ALZ113 మెడిసిన్ ని దొంగిలించి తీసుకెళ్లిపోతాడు. అండ్ ఆ మెడిసిన్ యానిమల్ కంట్రోల్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఉన్న కోతుల దగ్గర ఆ గ్యాస్ ని రిలీజ్ చేస్తాడు. దానివల్ల అక్కడ ఉన్న కోతులన్నీ చాలా తెలివిగా మారిపోతాయి. అండ్ అక్కడ ఉన్న కోతులన్నీ అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వస్తాయి.
అండ్ తర్వాత జెన్సిస్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడున్న కోతులను కూడా విడిపించి తీసుకొస్తాయి. అండ్ ఈ కోతులన్నీ అడవిలోకి పారిపోవాలి అనుకుంటాయి. అండ్ వీళ్ళు అడవిలోకి వెళ్ళాలి అంటే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. కానీ పోలీసులు ఆ బ్రిడ్జ్ మీద గన్స్ తో రెడీగా ఉంటారు. అప్పుడు ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. అండ్ ఆ ఫైట్ లో కోతులు గెలుస్తాయి. తర్వాత ఆ కోతులన్నీ అడవిలోకి వెళ్తుంటే హీరో వచ్చి సీజర్ నాతో పాటు ఇంటికి వచ్చేయని చెప్తాడు. కానీ సీజర్ ఇదే నా హోమ్ అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోతాడు. అండ్ ఆ కోతులన్నిటికీ కింగ్ అవుతాడు. అండ్ ఇందాక చెప్పా కదా హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ALZ-113 మెడిసిన్ వల్ల సిమియన్ వైరస్ వచ్చి చనిపోయాడు అని. అతను చనిపోక ముందు హీరో వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా, అక్కడ హున్సికర్ అనే ఒక ఫ్లైట్ పైలట్ మీద తుమ్ముతాడు. దానివల్ల హున్సికర్ కూడా ఆ వైరస్ కి ఇన్ఫెక్ట్ అవుతాడు. అండ్ అతను ఫ్లైట్ ని నడుపుతున్నప్పుడు ఆ ఫ్లైట్ లో ఉండే ప్యాసింజర్స్ కూడా ఆ వైరస్ కి ఇన్ఫెక్ట్ అవుతారు. అండ్ ఆ ప్యాసింజర్స్ అందరూ ఏ కంట్రీస్ కి వెళ్లారో ఆ కంట్రీస్ మొత్తం సిమియన్ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఆ సిమియన్ వైరస్ ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోయి 6.5 బిలియన్ పీపుల్ చనిపోయి కేవలం 14 మిలియన్ పీపుల్ మాత్రమే సర్వైవ్ అవుతారు. అండ్ ఇదంతా 2016 నుంచి 2026 వరకు 10 సంవత్సరాల్లో జరుగుతుంది. అండ్ 2026 లో డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో శాన్ ఫ్రాన్సిస్కో సిటీ బయట ఉన్న అడవుల్లో ఏప్స్ అన్ని హ్యాపీగా నివసిస్తూ ఉంటాయి. అండ్ వాటికి సీజర్ లీడర్ గా ఉంటాడు. అండ్ శాన్ ఫ్రాన్సిస్కో సిటీలో ఉండే జనాలందరూ సిమియన్ వైరస్ కి భయపడి లాక్డౌన్ లో ఉంటారు. అండ్ వాళ్ళకి సిటీలో కరెంటు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ మూవీలో హీరో అయిన మాల్కమ్ ఒక టీమ్ ని తీసుకుని సిటీ బయట ఉన్న అడవుల్లోకి వెళ్తాడు. ఎందుకంటే అడవుల్లో ఒక హైడ్రో ఎలక్ట్రిక్ వాటర్ డ్యామ్ ఉంటుంది. అది వీళ్ళు ఆన్ చేస్తే సిటీలో కరెంట్ వస్తుంది. అందుకే వీళ్ళందరూ అడవిలోకి వెళ్తారు. అండ్ వీళ్ళలో కార్వర్ అనే ఒక పర్సన్ కి 2 కోతులు కనిపిస్తాయి. అండ్ అవి ఏమైనా చేస్తాయేమో అని భయపడి కార్వర్ ఒక కోతిని గన్ తో షూట్ చేస్తాడు. అండ్ ఆ గన్ సౌండ్ విన్న తర్వాత కోతులన్నీ అక్కడికి వచ్చేస్తాయి. అండ్ సీజర్ వచ్చి మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి లేదా మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు అని మాల్కమ్ టీమ్ ని బెదిరించి పంపించేస్తాడు. తర్వాత కోబా అనే చింపాంజీ సీజర్ దగ్గరికి వెళ్లి మనుషుల వల్ల మనకి ప్రమాదం ఉంది, సో మనుషుల మీద మనం అటాక్ చేద్దామని అంటాడు. కానీ అలా యుద్ధం చేస్తే చింపాంజీల జాతి మొత్తం అంతమైపోతుంది అని సీజర్ దానికి ఒప్పుకోడు. అండ్ తర్వాత రోజు సీజర్ అండ్ తన ఆర్మీ మనుషులుండే ప్లేస్ కి వెళ్లి అక్కడున్న మనుషులు ఇంకెప్పుడు అడవిలోకి రాకూడదు, వస్తే మాత్రం చంపేస్తామని సీజర్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అండ్ తర్వాత రోజు మాల్కమ్ అడవిలో సీజర్ ఉన్న ప్లేస్ కి వెళ్లి మాకు సిటీలో కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అండ్ ఈ అడవిలో ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ ని ఆన్ చేస్తే మాకు కరెంటు వస్తుంది, మా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, సో మమ్మల్ని అడవిలోకి రానివ్వండి అని సీజర్ ని అడుగుతాడు. అండ్ సీజర్ మనుషుల మధ్య పెరిగాడు కాబట్టి మనుషుల బాధ అర్థం చేసుకుని ఒక టీం రావడానికి పర్మిషన్ ఇస్తాడు. కానీ మనుషుల దగ్గర ఉన్న గన్స్ అన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేయాలి అని కండిషన్ పెడతాడు. అండ్ మాల్కమ్ తన టీం దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ అన్ని తీసుకెళ్లి ఆ కోతులకి ఇచ్చేస్తాడు. అండ్ ఆ కోతులు ఆ గన్స్ ని విరగొడతాయి. అండ్ మాల్కమ్ టీం అందరూ డ్యామ్ ని ఆన్ చేసే పనిలో ఉంటారు. కానీ కోబాకి మనుషులంటే ఇష్టం ఉండదు. మనుషుల వల్ల కోతులకి ప్రమాదం ఉంది అని సీజర్ కి ప్రూవ్ చేయాలి అనుకుంటాడు. సో మనుషులుండే ప్లేస్ కి వెళ్లి అక్కడ మనుషులు గన్స్ తో ట్రైనింగ్ తీసుకుంటూ ఉండడం చూస్తాడు. అది చూశాక మనుషులందరూ కోతుల్ని చంపడానికే ట్రైనింగ్ తీసుకుంటున్నారని అనుకుంటాడు. అండ్ సీజర్ దగ్గరికి వెళ్లి నువ్వు మనుషుల మీద ఎందుకంత కేర్ తీసుకుంటున్నావు, నీకు మాకంటే మనుషులు ఎక్కువైపోయారా అని అరుస్తాడు. అప్పుడు సీజర్ కి కోపం వచ్చి కోబాని రక్తం వచ్చినట్టు కొడతాడు. దాంతో కోబాకి సీజర్ అండ్ మనుషుల మీద కోపం పెరిగిపోతుంది. అండ్ ఇంకోవైపు మాల్కమ్ టీం ఆ డ్యామ్ ని ఆన్ చేస్తారు. దానివల్ల సిటీలో కరెంట్ వస్తుంది. అండ్ ఈ హ్యాపీ మూమెంట్ ని మాల్కమ్ టీం అందరూ చింపాంజీస్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు చాటుగా కోబా వచ్చి సీజర్ ని గన్ తో షూట్ చేసి ఏప్స్ ఉండే ప్లేస్ మొత్తాన్ని తగలబెట్టేస్తాడు. అండ్ ఇదంతా మనుషులే చేశారు అని ఏప్స్ ని నమ్మిస్తాడు. అండ్ మనుషుల మీద యుద్ధానికి వెళ్ళడానికి ఏప్స్ అన్నిటిని రెచ్చగొడతాడు. అండ్ ఆ ఏప్స్ అన్ని మనుషుల మీద యుద్ధానికి వెళ్తాయి. అండ్ బుల్లెట్ తగిలి ఉన్న సీజర్ ని మాల్కమ్ టీం చూస్తారు. అండ్ సీజర్ తనని సిటీలో ఉన్న తన ఇంటికి అంటే విల్ రాడ్మన్ ఇంటికి తీసుకెళ్లమని అడుగుతాడు. అండ్ మాల్కమ్ టీం సీజర్ ని అక్కడికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేసి సీజర్ ని కాపాడతారు. అండ్ మూవీ లాస్ట్ లో సీజర్ కోబా ఉన్న ప్లేస్ కి వచ్చి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి కోబాతో ఫైట్ చేస్తాడు. అండ్ ఆ ఫైట్ తర్వాత కోబా బిల్డింగ్ మీద నుంచి పడిపోయి చనిపోతాడు. అండ్ సీజర్ మళ్ళీ ఏప్స్ కి కింగ్ అవుతాడు. అండ్ మాల్కమ్ వచ్చి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మిమ్మల్ని చంపడానికి ఆర్మీ వాళ్ళు వస్తున్నారు అని సీజర్ కి చెప్తాడు. కానీ చింపాంజీస్ వల్ల యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి ఆర్మీ వాళ్ళు చింపాంజీస్ ని ఊరికే వదిలిపెట్టరు అని సీజర్ తెలుసుకుంటాడు. సో ఆర్మీ వాళ్ళతో యుద్ధం చేయడానికి రెడీ అవ్వండి అని చింపాంజీస్ అన్నిటికీ చెప్తాడు. అండ్ ఇది జరిగిన 2 సంవత్సరాల తర్వాత అంటే 2028 లో వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో సీజర్ ని చంపడానికి కొంతమంది సోల్జర్స్ అడవిలోకి వస్తారు. కానీ సీజర్ ఆర్మీ వాళ్ళని ఓడించి వాళ్ళని బంధించి సీజర్ దగ్గరికి తీసుకొస్తారు. అండ్ సీజర్ వాళ్ళని క్షమించి కాల్నల్ కి ఒక మెసేజ్ ఇవ్వమని వాళ్ళకి చెప్తాడు. అదేంటంటే అడవిని ఏప్స్ కి వదిలేస్తే మేము ఆ యుద్ధాన్ని ఆపేస్తామని ఆ సోల్జర్స్ కి చెప్పి పంపిస్తాడు. అండ్ తర్వాత రోజు సీజర్ కొడుకు అయిన బ్లూ ఐస్ అండ్ సీజర్ కి లెఫ్ట్ హ్యాండ్ అయిన రాకెట్ ఒక సుదీర్ఘ ప్రయాణం తర్వాత తిరిగి వస్తారు. వీళ్ళిద్దరూ వచ్చి ఏప్స్ నివసించడానికి వీలుగా ఎడారిలో ఒయాసిస్ అనే ఒక ప్లేస్ ఉంది అని ఏప్స్ కి చెప్తారు. అది విన్న సీజర్ మనం అక్కడికి వెళ్ళడానికి సిద్ధం అవ్వాలి అని చెప్తాడు. అండ్ వీళ్ళు ఆ మీటింగ్ జరుపుతున్న టైంలో కాల్నల్ ఒక టీమ్ తో వచ్చి ఏప్స్ మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్ లో సీజర్ వైఫ్ అండ్ తన పెద్ద కొడుకు బ్లూ ఐస్ చనిపోతారు. కానీ సీజర్ చిన్న కొడుకు బతికే
బతికే ఉంటాడు. అండ్ తర్వాత రోజు నేను లేకుండా మీ అందరూ ఒయాసిస్కి వెళ్ళండి, నేను ఒంటరిగా వెళ్ళి కాల్నల్ని చంపి నా పగ తీర్చుకుని వస్తాను అని సీజర్ చెప్తాడు. కానీ సీజర్కి ఫ్రెండ్స్ అయిన రాకెట్, మారిస్ అండ్ లూకా కూడా సీజర్తో వెళ్తారు. అండ్ వీళ్ళు వెళ్తున్నప్పుడు ఒక విలేజ్లో నోవా అనే ఒక మూగ అమ్మాయి కనిపిస్తుంది. తను మ్యూటేటెడ్ వైరస్కి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల తను మూగదైపోతుంది. అండ్ సీజర్ తనని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్తాడు. అండ్ దారిలో వీళ్ళకి బ్యాడ్ ఏప్ అనే ఒక చింపాంజీ కలుస్తుంది. అండ్ కాల్నల్ ఇప్పుడు బోర్డర్ దగ్గర ఉన్నాడు. ఆ బోర్డర్ దగ్గరికి నేను తీసుకువెళ్తా అని బ్యాడ్ ఏప్ సీజర్ కి హెల్ప్ చేస్తుంది. అండ్ వీళ్ళు బోర్డర్ దగ్గరికి వెళ్ళాక వీళ్ళ మీద సోల్జర్స్ అటాక్ చేస్తారు. ఆ అటాక్ లో లూకా చనిపోతాడు. దాంతో సీజర్ కి కోపం వచ్చి కాల్నల్ ని చంపడానికి బోర్డర్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లి చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే సీజర్ వాళ్ళ జాతి మొత్తం అక్కడ బందీలుగా ఉంటారు. అండ్ వాళ్ళు సీజర్ ని కూడా బంధిస్తారు. అండ్ కాల్నల్ ఆ చింపాంజీస్ ని చంపకుండా వాటితో ఒక పెద్ద బ్యారిగేట్ ని కట్టిస్తూ ఉంటాడు. అండ్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో సీజర్ కి చెప్తాడు. అదేంటంటే సిమియన్ వైరస్ వచ్చింది అని కల్నల్ తన సొంత కొడుకునే చంపేస్తాడు. అండ్ ఆ వైరస్ వచ్చిన వాళ్ళందరినీ చంపుతూ ఉంటాడు. దానివల్ల యుఎస్ ఆర్మీ వాళ్ళు కల్నల్ ని అంతం చేయడానికి వెతుకుతూ ఉంటారు. సో అందుకే ఏప్స్ హెల్ప్ తీసుకుని బ్యారిగేట్ కడుతున్నా అని కల్నల్ సీజర్ కి చెప్తాడు. అండ్ అది విన్న సీజర్ ఏదో ఒకటి చేసి కల్నల్ ని చంపాలి అనుకుంటాడు. అండ్ ఒక రోజు యుఎస్ ఆర్మీ వాళ్ళు కల్నల్ ఉన్న బేస్ మీద అటాక్ చేస్తారు. అప్పుడు కల్నల్ ఆర్మీకి యుఎస్ ఆర్మీకి పెద్ద ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ జరుగుతున్న టైంలో సీజర్ కల్నల్ ని చంపడానికి వెళ్తాడు. కానీ నోవా దగ్గర ఉన్న బొమ్మ వల్ల కల్నల్ కి వైరస్ వస్తుంది. ఎందుకంటే ఈ నోవా అనే అమ్మాయి వైరస్ కి ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. సో నోవా దగ్గర ఉన్న బొమ్మ ద్వారా కల్నల్ కి వైరస్ వస్తుంది. అండ్ కల్నల్ గన్ తో తనని తాను షూట్ చేసుకుని చనిపోతాడు. అండ్ కల్నల్ ఆర్మీకి యుఎస్ ఆర్మీకి మధ్య జరుగుతున్న ఫైట్ లో చాలా ఏప్స్ చనిపోతాయి. దాంతో సీజర్ అక్కడున్న పెద్ద ఫ్యూయల్ ట్యాంకర్ ని పేల్చేసి ఆ యుద్ధాన్ని ఆపేద్దాం అనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో సీజర్ ని ఒక సోల్జర్ గాయపరుస్తాడు. కానీ సీజర్ ఎలాగోలాగా ఆ ఫ్యూయల్ ట్యాంక్ ని పేల్చేస్తాడు. అప్పుడు ఒక పెద్ద అవలాంచ్ వచ్చి అక్కడున్న మనుషులందరూ చనిపోతారు. కానీ ఏప్స్ మాత్రం చెట్ల మీదకి ఎక్కి తప్పించుకుంటాయి. అండ్ చివరికి సీజర్ ఏప్స్ అన్నిటిని తీసుకుని ఎడారిలో ఉన్న ఒయాసిస్ కి వెళ్తాడు. కానీ సీజర్ బాగా గాయపడి ఉండడంతో అక్కడ చనిపోతాడు. ఇక్కడతో వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ ఎండ్ అవుతుంది. ఇది జరిగిన 300 ఏళ్ల తర్వాత అంటే 2328వ సంవత్సరంలో కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ జరుగుతుంది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ద్వారా తెలిసిన స్టోరీ ఏంటి అంటే ప్రాక్సిమస్ సీజర్ అనే ఒక ఏప్ మిగతా ఏప్స్ యొక్క టెరిటరీస్ ని కూడా కాంకర్ చేసి మొత్తం కింగ్డమ్ ని రూల్ చేయాలి అనుకుంటాడు. అలా ఒకరోజు నోవా అనే ఒక ఏప్ ఉంటున్న టెరిటరీ మీద కూడా అటాక్ చేసి నోవా క్లాన్ మొత్తాన్ని బంధించి తీసుకెళ్లిపోతాడు. దాంతో నోవా తన క్లాన్ మొత్తాన్ని తిరిగి తీసుకురావాలి అనుకుంటాడు. అండ్ ఈ మూవీలో మనుషులు మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళు మ్యూటేటెడ్ సిమియన్ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయి ఉంటారు. దానివల్ల మనుషులకి ఇంటెలిజెన్స్ ఉండదు అండ్ మాట్లాడే ఎబిలిటీ కూడా కోల్పోతారు. కానీ మే అనే ఒక అమ్మాయి మాత్రం మాట్లాడగలుగుతుంది అండ్ తనకి ఇంటెలిజెన్స్ కూడా ఉంది. అండ్ తన దగ్గర ఏదో హ్యూమన్ సీక్రెట్స్ ఉన్నాయని ప్రాక్సిమస్ తనని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అసలు ఆ సీక్రెట్స్ ఏంటి అండ్ నోవా ప్రాక్సిమస్ ని ఎలా ఎదుర్కొంటాడు అన్న దాని గురించే ఈ మూవీ యొక్క స్టోరీ ఉండబోతుంది. అండ్ ఇది గైస్ ఈ మూవీస్ యొక్క టైమ్ లైన్. ఐ హోప్ మీకు ఈ టైమ్ లైన్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.